ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారం. ఇప్పుడు రాశి చక్రంలో 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల మాసంలో ఎటువంటి గ్రహ గమనాలు జరుగుతున్నవి, శుభాశుభ ఫలితాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అన్నింటా చేయగలిగితే శుభ ఫలితాలు ఎలా కలుగుతాయి, ఎటువంటి పూజా కార్యక్రమం చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహము మరియు జలతత్వ రాశి, స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి సహజమైన లక్షణాలు చూడగలిగితే చాలా వారికి ఆలోచన రూపంలో చాలా స్థిరంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఏదైనా మనం చేసేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అటు వివాహంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ఉద్యోగంలో కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ చాలా స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు కూడా వీరికి ఎక్కువగా చూపే విధంగా కనబడుతుంది. తెలివితేటలు మరియు వ్యూహం రచించడంలో, వాటిని సక్సెస్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా చెప్పుకుంటూ ఏదైనా ప్లాన్ వేసినా, ఏదైనా చేద్దాం అనుకున్నా సరే దానికి 100 నుంచి 100లో 90 నుంచి 95% ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ యొక్క రాశి వారికి ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు. అన్నిట్లో ముందుంటూ, అన్నిట్లో విజయాలు సాధిస్తూ ఎక్కువగా ముందుకు వెళ్ళటం వంటి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ప్రేమ విషయంలో ఈ నెల మొత్తం కొంత శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రేమలో ఎవరైతే కుటుంబంకి చెప్పుకుందాం అనుకుంటున్నారో ఈ యొక్క నెల అన్నిట్లా శుభఫలితం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క మాసంలో చెప్పినా సరే వారు ఒప్పుకొని వెంటనే వీరికి వివాహం చేసే యోగ్యత కనబడుతున్నది. వాటిని అట్లే ఉంచుకొని ఇంకొక 2-3 ఏళ్ళు ఉండగలుగుతామని చూడగలిగితే వీరికి నష్టపూరితైన ఫలితాలు కలిగే యోగ్యత కూడా ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని ముందుగా ఆ యొక్క మొదలకొండే నివారణ చేసుకోవటం వంటి చేయండి. రైతులకు, రాజకీయ నాయకులకు ఈ నెల మొత్తం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. రైతులకు అన్నిట చేతికి వచ్చిన పంట కూడా వీరి అనుకున్న రూపాయి కంటే ఇంకొక ₹2 ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నవి. ఎప్పటి నుంచో బాధపడుతున్న రైతులకు కూడా ఈ నెల మొత్తం కొంత మిశ్రమ ఫలితాలు, యోగ్యత అనేది కనబడుతుంది. ప్రతి ఒక్క చెమట బొట్టు కూడా ఒక రూపాయిగా వీరికి మారి ఆ ఒక ఉన్న కష్టాలు, బాధలను కూడా తీర్చే విధంగా ఈ నెల వీరికి యోగ్యత ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోండి. రాజకీయవేత్తలకు కూడా ఈ నెల మొత్తం కొంత శుభ ఫలితాలు, యోగ్యత, గుర్తింపు, మంచి పొజిషన్లకి వెళ్ళటం, నలుగురిలో పడటం, వాకుశుద్ధి అన్నింటా పెరిగే సూచనలు కూడా ఉన్నవి. ఇది కూడా చూసుకొని వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగించడం వంటిది చేయగలిగితే ఒక మంచి పొజిషన్కి వెళ్ళే సూచనలు ఉన్నవి. రాజకీయవేత్తలు ఎవరైతే వారసత్వం ఒక పొలిటీషియన్లో వద్దాం అనుకుంటున్నారో ఈ యొక్క నెల అనుకూలమైన నెల అని చెప్పుకోవచ్చు. వీరికి ఈ యొక్క రావటానికి ఈ యొక్క నెల చాలా ప్రాధాన్యంగా ఈ యొక్క రాశి వారికి గ్రహ గమనాలు కూడా యోగిస్తున్నాయని చెప్పదగిన సూచన. మరియు వివాహ విషయంలో ఈ నెల మొత్తం మిశ్రమ ఫలితాలు వీరికి కలిగే యోగ్యత ఉన్నది. ఎప్పటి నుంచో వీరికి వేధిస్తున్న ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి వివాహంలో యోగ్యత కలిగి ఆకర్షణలు అయ్యి వీరికి సంబంధాలు వీరు ఉన్న దగ్గరే వెతుక్కుంటూ వచ్చేలాగా ఈ నెల చాలా వరకు ఉపయోగకరంగా వీరికి సూచనలు ఉన్నవి. వచ్చిన దాన్ని మనకి మంచా చెడ పెద్దల సలహా తీసుకుంటూ
వచ్చిన దాన్ని లేటు చేయకుండా వెంటనే 1-2 నెలల్లో నిశ్చితార్థం లేదా వివాహం చేసుకోవటం వంటిది చేయటం వలన వీరు ఒక ఇంటివాడు, ఒక ఇంటి రాలు అయ్యే అవకాశం కనబడుతున్నది. ఈ నెల మొత్తం ఒక 5 సోమవారములు శివాలయంకు వెళ్ళి పాలాభిషేకం చేస్తూ శివనామశాస్త్రం పారాయణం చేయడం వలన వీరికి అన్నింట ఆ ఒక మహాశివుడే తోడుంటూ వీరికి ఉన్న కష్టాలు తొలగించి విజయాల్ని పొందే సూచనలు కూడా ఉన్నవి. ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము. మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి 5 శుక్రవారములు ఉన్నవి. కానీ మనకి ఈ యొక్క జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మరి ఆగస్టు 23 వరకు ఈ యొక్క శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో 5. కానీ మనకి శాస్త్రాలు ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది. కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది. ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి మంచి సంబంధాలు, వివాహ యోగ్యత, మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య, చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా సుఫలితాలు కలుగుతాయి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.